నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. శబరిమలకు భక్తులు భారీగా వస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో శబరిమల భక్త జనసంద్రంగా మారిపోయింది. గంటల తరబడి లైన్లో వేచి ఉండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. ఇక భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. అయ్యప్ప స్వామి నామ స్మరణతో శబరిమల మొత్తం మారుమోగిపోతోంది. కొద్ది రోజుల క్రితం సరైన సౌకర్యాలు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. శబరిమల వరకు వెళ్లిన చాలా మంది స్వాములు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయంలో భక్తుల తాకిడికి తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. వారిపై పోలీసులు అప్పట్లో లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై భక్తులతో సహా సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం భక్తులకు రద్దీకి తగ్గినట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయిందని, కనీసం భద్రతా బలగాలను మోహరించలేకపోయిందని కేరళ సీఎం విజయన్పై ఆరోపణలు చేశారు. ఇక ఆరోపణలకు స్పందించిన కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. భక్తులకు తగిన సౌకర్యాలను కల్పించింది. దీంతో ప్రస్తుతం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రావట్లేదు. గంటల తరబడి లైన్లోనే వేచి ఉన్నా దర్శనం సాఫీగా జరుగుతోంది. శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో శబరిమల మొత్తం భక్త జనసంద్రంగా మారిపోయింది. గంటల తరబడి లైన్లో వేచి ఉండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. అయ్యప్ప స్వామి నామ స్మరణతో శబరిమల మారుమోగుతోంది. కొద్ది రోజుల క్రితం సరైన సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శబరిమల వరకు వెళ్లిన చాలా మంది స్వాములు తిరిగి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆలయంలో భక్తుల తాకిడికి తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై భక్తులతో సహా సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం భక్తులకు రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయిందని, కనీసం భద్రతా బలగాలను మోహరించలేకపోయిందని కేరళ సీఎం విజయన్పై ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన కేరళ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించింది. దీంతో ప్రస్తుతం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం చేసుకుంటున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉన్న దర్శనం మాత్రం సాఫీగా జరుగుతోంది. എന്ന പുണ്യകർമ്മം അന്നദാന പ്രഭുവായ ഭഗവാൻ അയ്യപ്പസ്വാമിയുടെ